తెలంగాణ లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఊరుగల్లులో 2 జన జాతర సభలు నిర్వహించగా ఇవాళ మూడోసారి వరంగల్లో పర్యటించనున్నారు సీఎం రేవంత్. సాయంత్రం వరంగల్ ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాల్లో రోడ్ షో, కార్నర్ మీటింగ్లలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. వరంగల్ పార్లమెంటు అభ్యర్థి కడియం కావ్యకు భారీ మెజార్టీ ఇవ్వాలని వరంగల్ ప్రజలను సీఎం రేవంత్ కోరనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. వరంగల్ పర్యటన ముగించిన పరిస్థితి ఈ రోజు మరొకసారి మూడోసారి వరంగల్కి వచ్చే రానున్నారు. అయితే ఇప్పటికే వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ 2 కాన్స్టిట్యున్సీలో రోడ్ షో అండ్ కార్నర్ మీటింగ్ ఇప్పుడే కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్లాన్ చేసిన పరిస్థితి. నేపథ్యంలో ఏదైతుందో వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య గెలుపుగానే ముందుకు పోతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇప్పటికే వరంగల్ పెద్ద మొత్తంలో కడియం కావ్య భారీ మెజార్టీతో ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి. దానిలో భాగంగా ఇవాళ కార్నర్ మీటింగ్లకు రోడ్ షోకి ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అయితే పెద్ద మొత్తంలో ఏర్పాటు చేశారు. ఇటు రోడ్ షోకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కావచ్చు, బ్యానర్లు కావచ్చు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. నేరుగా అంటే 5-6 గంటల ప్రాంతంలో వరంగల్ చేరుకుంటారు. కాన్వాయ్ తో భారీ కాన్వాయ్ తోటి వరంగల్ చేరుకుంటారు. వరంగల్ చేరిన తర్వాత సాయంత్రం 7:30-8 గంటల మధ్యంలో రేవంత్ రెడ్డి రోడ్ షో చేస్తారు. రోడ్ షో చేసి కార్నర్ మీటింగ్ లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 ఏళ్ళు 10 ఏళ్ల పాటు ఏం చేసింది? ఆ బీఆర్ఎస్ పార్టీ ఎంత ఉద్యోగాలు లేకుండా, నీళ్లు లేవు, నిధులు లేవు. ఓన్ తెలంగాణ రాష్ట్రంలో ఆ కాళేశ్వర ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసింది, అవినీతి చేసి అక్రమాలు చేసి ఆ పార్టీ పైసలు దోస్తుందని చెప్పేసి తెలంగాణ ప్రజలకు వివరించే అవకాశం ఉంది. తెలంగాణలో మనం నిధులు నీళ్ల కోసం తీసుకొచ్చిన తెలంగాణ ఎవరి కోసం పనిచేసింది, ఎవరికి ఉపయోగపడదని చెప్పేసి ఇలా వరంగల్ ప్రజలకు వివరించే అవకాశం ఉంది. వరంగల్ వేదికగా వరంగల్ మీటింగ్ లో ప్రతి అంశాన్ని 10 ఏళ్లు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఏం జరిగింది, ఇలా కాళేశ్వరం కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, అనేక అంశాల్లో వరంగల్ ప్రజలకు వివరించి కడియం కావ్యను భారీ మెజార్టీగా గెలిపించాలని చెప్పి వరంగల్ ప్రజలను ఉద్దేశించే అవకాశం అవుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే అగ్రనేతలు ఇటు సీతక్క ఏఐసీ నేతలు కావచ్చు, ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసీ నేతలు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఇటు సీతక్క కావచ్చు, కొండ సురేఖ కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వారు కూడా రోడ్ షో మీటింగ్ లో ఉండే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ నేతలైతే పెద్ద మొత్తంలో ఏర్పాటు చేశారు. వరంగల్ 2 సెగ్మెంట్లు ఉన్నాయి. ఒకటి మహబాద్ ఎస్టీ ఉంది, 2 వరంగల్ ఎస్టీ 2 సెగ్మెంట్లు ఉన్నాయి. 2 స్థానాలు కూడా గెలిపే లక్ష్యంగా ముందుకు పోతున్న పరిస్థితి. దానికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలు ప్రతి దానికి వాళ్ళు ఓన్ చేసుకొని ముందుకెళ్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇవాళ సీఎం వచ్చి రోడ్ షో నిర్వహించే అవకాశం ఉంది. బ్రాహ్మణ్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.